అందరికీ నమస్కారం. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్యా యోగంలో 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుప్రహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఎవరైతే నాకు భక్తితో ఆకు కానీ పువ్వు కానీ ఫలము కానీ నీరు కానీ నివేదిస్తారో అటువంటి భక్తులు నాకు నివేదించిన వాటిని నేను ప్రీతితో స్వీకరిస్తాను అని పలికాడు శ్రీకృష్ణ పరమాత్మ. భగవంతుడికి ఏమి నివేదన చేయాలి అనేది అందరి మనసులో మెదిలే ప్రశ్న. పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు, పండితులు పామరులు ఉంటారు. అందుకే అందరికీ అందుబాటులో ఉన్న వాటినే చెప్పాడు పరమాత్మ. భక్తిపూర్వకంగా నిర్మలమైన మనసుతో ఏమిచ్చినా తీసుకుంటాడు పరమాత్మ. ఏవేవో కోరికలతో యజ్ఞయాగంలో పూజలు వ్రతాలు చేసేవాళ్ళు ఎన్నో నియమాలు పాటించాలి. వివిధ రకములైన పూలతో పూజలు చేయాలి, షోడశోపచారములు చేయాలి. 3, 5, 7, 9, 12, 18 రకాల పిండి వంటలతో నివేదన చేయాలి. ఇందులో ఏ ఒక్కటి తప్పినా తన కోరిక సిద్ధించదు అని చేసేవాడి దిగులు. అంటే వీరి దృష్టంతా చేసే యజ్ఞం మీద, నివేదించే పలహారాల మీద, తీరని కోరికల మీద, అంతేకాని పరమాత్మ మీద కాదు. కానీ నిష్కామ భక్తునికి ఇవేమీ అవసరం లేదు. ఎందుకంటే వాడికి ఏ కోరిక లేదు కాబట్టి. వాడు ఇన్ని రకాల పూజలు నివేదనలు చేయవలసిన అవసరం లేదు. చిన్ని ఆకు పువ్వు పండు కాసిన నీళ్లు సమర్పించినా నేను సంతోషిస్తాను అన్నాడు పరమాత్మ. అందుకే పూర్వపు రోజుల్లో దేవాలయాలు ఆగమశాస్త్ర ప్రకారం కట్టబడేవి. దేవాలయాల పక్కన కోనేరు లేకపోతే పెద్ద బావి, విష్ణు ఆలయం అయితే పారిజాతం చెట్టు, ఇతర ఫలవృక్షాలు, శివాలయం అయితే మారేడు చెట్టు ఉండేవి. ఆలయంలోకి రాగానే కాళ్ళు కడుక్కుని శుద్ధి అయ్యి ఒక బిల్వమో లేక పారిజాత పుష్పమో కోసుకుని లోపలికి పోయి దేవుడికి భక్తితో అర్పించేవారు. కాబట్టి మనం ఏం నివేదన చేశామనేది కాదు ముఖ్యం, దానిని నిర్మలమైన భక్తితో ఇచ్చామా లేదా అనేది ముఖ్యం. మనం చేసే పూజలలో వ్రతాలలో కావాల్సింది ఆర్భాటం కాదు, నిర్మలమైన మనస్సు, భగవంతుని ఎడల భక్తి. ఈ రెండింటికి ఎటువంటి ధనం అవసరం లేదు.